ఆ ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. 1500 పక్క నాట్ ఓన్లీ రాజమౌళి ఒక్కరే ఉండడం చాలా కరెక్ట్ కాదు కాబట్టి ఇంకొకరు తయారైతున్నారు మన టాలీవుడ్ తరఫున అనేది ఒకటి గట్టిగా చూపించింది సుకుమార్ సార్. అస్సలు తగ్గేదేలే, మొత్తం వేరే వైల్డ్ ఫైర్ లాగా ఉండేటట్టు మూవీ. అల్లు అర్జున్ స్వాగ్ అయితే చాలా బాగుంది అన్న. మొత్తం గూస్ బంప్స్ ఒకేసారి అలా లెగుస్తున్నాయి. రష్మిక తోటి కాళ్ళతోటి ఇట్లా అనిపిస్తాడు. అల్లు అర్జున్ చేసిన మూవీస్ లో ఇదే ఫేవరెట్ నాది. మోస్ట్ యాక్షన్ డ్రామాటిక్ గా ఒక ఇండియాలో ఒక ఇంకోటి టాలీవుడ్ తరఫున ఇంకో రికార్డ్ నిలబెట్టే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది అన్న. నాట్ ఓన్లీ రాజమౌళి ఒక్కరే ఉండడం చాలా కరెక్ట్ కాదు కాబట్టి ఇంకొకరు తయారైతున్నారు మన టాలీవుడ్ తరఫున అనేది ఒకటి గట్టిగా చూపించింది సుకుమార్ సార్. సో మేబీ ఆయనకు టఫ్ కాంపిటీషన్ ఇది అయ్యే ఛాన్స్ ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ లైక్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ అంటే అది రిలీజ్ కాలేదు కాబట్టి దాన్ని దీంతో కంపేర్ చేయలేం. బట్ రైట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇది ఉంది కాబట్టి మనం దీంతో యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ తోటి ఇదైతే మనకు ఒక టాలీవుడ్ ఇంకొక స్టెప్ ముందు తీసుకెళ్లి మన తెలుగు లెవెల్ ని ఇంకొక స్టాండర్డ్ లో నిలబెడతాయి ఖచ్చితంగా. మరి ట్రైలర్ లో ఏం నచ్చింది మీకు? ట్రైలర్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్టోరీ అవుట్ ఆల్రెడీ స్టోరీ అవుట్ అయింది. యాక్చువల్ ఏంది మన ఈ స్మగ్లింగ్ ఏంది ఎట్లా జరగాలని ఈ స్మగ్లింగ్ ని టెక్నికల్ గా అటాచ్ చేస్తే ఇట్లా ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లా డిఫరెంట్ మన వీళ్ళతో ఎట్లా చేసిండు అని చెప్పేసి డీల్ చేయడం అసలు ఎట్లా ఒక్కొక్కరిని మంగళం సీన్ ఇలా ఎట్లా చేసినా చూసినాం. ఇంకా ఈయనకంటే పెద్ద వాళ్ళని ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి కొత్త వర్షన్ లో చూపించండు సుకుమార్ సార్. సో ఈయన వే ఆఫ్ ద ట్రీటింగ్ హయ్యర్ విలన్స్ ఇస్ ద మోస్ట్ కన్సిడరబుల్ థింగ్ ఇన్ ద పుష్ప. ఐ థింక్ పుష్ప ఇది ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు వేరే, ఇప్పుడు ఇంకా వేరే, మొత్తం వేరే వైల్డ్ ఫైర్ లాగా ఉండేటట్టు మూవీ. గేమ్ చేంజర్ అంతా లేకున్నా పుష్పనే హిట్ కొట్టే ఛాన్సెస్ ఉంది చాలా. ట్రైలర్ లో ఏం నచ్చింది మీకు? ట్రైలర్ లో వేరియేషన్స్, గెటప్, మొత్తం అమ్మవాళ్ళ గెటప్ వేసాడు, చాలా గూస్ బంప్స్, చాలా జనాలకు కూడా దేవుడు అలా ఫీల్ వచ్చి చూసారు కంపల్సరీ. ఎందుకంటే పుష్ప 2 ఓవరాల్ హైప్ అనేది అంతా ఇంత కాదు. మరి అల్లు అర్జున్ క్రేజ్ అలాంటిది. వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అబ్సల్యూట్ థ్రిల్లర్ అండ్ బ్లాక్ బస్టర్. 1500 పక్క. మరి ట్రైలర్ లో ఏం నచ్చింది మీకు? అమ్మవారి జాతర ఫైట్ సూపర్ గా ఉంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ పార్ట్ ఓన్లీ. డైలాగ్ అస్సలు తగ్గేదేలే. హాయ్, మరి పుష్ప ట్రైలర్ చూసిరా? ఎలా అనిపించింది? సూపర్. మరి పుష్ప గేమ్ చేంజర్ లో ఏది హిట్ కొడుతుంది అంటారు? చెప్పలేం, అన్ని చెప్పలేం అట్లా చెప్పలేమా? సో మరి పుష్ప ట్రైలర్ లో ఏం నచ్చింది మీకు? లాస్ట్ సీన్ అది శారీది, దాంతో బిగ్ హిట్ అయిపోద్ది. అల్లు అర్జున్ చేసిన మూవీస్ లో ఇదే ఫేవరెట్ నాది. పుష్ప 2 ఇస్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్. హాయ్ బ్రో. మరి పుష్ప 2 ట్రైలర్ చూసిరా? చూసినాం బ్రో. ఎలా అనిపించింది? గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. ఆ ట్రైలర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. పుష్ప 2 1 కన్నా పుష్ప 2 ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ అయిపోతుంది. కానీ టెండరింగ్ అదే నడుస్తుంది. అది చీర కట్టి అట్లా రౌండప్ చేసింది కదా బ్రో, అది మాత్రం వేరే లెవెల్. అమ్మా బ్రోయింగ్, దాన్ని ఎవరు బ్లీడ్ చేయలేరు. అన్ని రికార్డ్ బదులు కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రమోషన్ కానీ దానికి ఆ సినిమాకున్న హైప్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు శంకర్ సినిమా భారతీయుడు ఫ్లాప్ అయింది కాబట్టి దానివల్ల ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అన్ని లేవు. కానీ పుష్ప మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే ఆ సినిమా హిట్ అవుతాయని అందరం అనుకుంటున్నాం. ట్రైలర్ లో ఏం నచ్చింది? ట్రైలర్ లో అంటే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ అల్లు అర్జున్ స్వాగ్ అయితే చాలా బాగుంది అన్న. ఎందుకంటే పుష్ప అది మంచి తీసింది కదా. పుష్ప అనేది ఆయనకు ఒక అవార్డు వచ్చింది కాబట్టి పుష్పనే హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ డైరెక్టర్ అండ్ యాక్టర్స్, ఎందుకంటే పుష్ప 1 హైప్ అనేది చాలా చాలా ఇచ్చింది. అదేవిధంగా ఏంటిది అంటే ఆ పుష్ప 1లో మనం ఆ ఫీల్ అనేది ఆడియన్స్ బాగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ పుష్ప 2 అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ట్రైలర్ లో ఏం నచ్చింది? యాక్షన్, ప్రతిదీ యాక్షన్, సాంగ్స్ అన్ని. హాయ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ చూసిరా? చూసినా బ్రో, ఎక్దమ్ పగిలిపోయింది. సో మరి ట్రైలర్ లో ఏం నచ్చింది? ట్రైలర్ అన్నా బ్రో, రష్మిక తోటి కాళ్ళతోటి ఇట్లా అనిపిస్తాడు చూసినా, అది అల్టిమేట్ అనిపించింది. ఇంకేం నచ్చింది? జాతర సీన్. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మూవీలో? సీన్స్ కోసం? డెఫినెట్లీ పుష్ప 2. ఏం సీన్ కోసం వెయిట్ చేస్తున్నారు మూవీ? ఈ జాతర సీన్ కోసం.
అంటే అంతకు మించి ఇంకేముండే బ్రో, అది ఒకటి బాగా హైలైట్ అనిపించింది అందులో. దానికోసం వెయిట్ చేస్తున్నా ప్రస్తుతం. అల్లు అర్జున్ పరంగా అయితే ఫ్యాన్ పరంగా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పుష్ప కొట్టొచ్చు అని అనుకుంటున్నా. గేమ్ చేంజర్ పరంగా అయితే మూవీ బాగుండొచ్చు కానీ పుష్ప పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, అట్లా అది కొడుతుంది పక్క. ఏం నచ్చింది ట్రైలర్ లో పుష్ప? పుష్ప ట్రైలర్ అంటే మాక్సిమం అది హీరోయిన్ సీన్ తగ్గేదే అంటారు బ్రో, కాలుతున్నా అది సూపర్ ఉంది. ట్రైలర్ చూసుకుంటే దానికన్నా దీనిలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది బ్రో. ఇంపాక్ట్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మొత్తం గూస్ బంప్స్ ఒకేసారి అలా లెగుస్తున్నాయి. అండ్ గేమ్ చేంజర్ లో దీనిలో చూసుకుంటే గేమ్ చేంజర్ ఆల్సో ఓకే, బట్ దీనిలో ఉన్న ఎఫెక్ట్స్ దానికన్నా కొంచెం తక్కువ ఉంది. ఎక్కువ అందరూ కాన్షియస్ గా వెయిట్ చేస్తుంది పుష్ప గురించి బ్రో. అండ్ ఎక్స్పెషల్లీ సాంగ్, ఆ శారీ కట్టుకున్న సాంగ్ గురించి లిటరల్లీ అది తగ్గేదే లేదు బ్రో. ఇక ఈసారి అయితే అసలుకి తగ్గేదే లేదు. మరి ఏం నచ్చింది ట్రైలర్ లో? ట్రైలర్ లో ఎక్స్పెషల్లీ ఆ వైఫ్ తో ఉన్న సీన్ అది మాత్రం ఎక్స్పెషల్ లిటరల్లీ ఏ సినిమాలో సరిగ్గా చూడలేదు బ్రో. ఆ సినిమాలో అయితే లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అది.